వెల్కమ్ టు విజిల్. ఆర్డీఓ పోలూరు శ్రీలేఖ డిఆర్ఓ భవానీ శంకర్ చేస్తున్న అవినీతి దందాపై సవివరంగా ఆధారాలతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. డిఆర్ఓ 2 ఏళ్లకు సరిపడా చింతపండు, పసుకొమ్ములు, ఫెయిర్ అండ్ లవ్లీలు, బట్టల క్లిప్పులు మొదలగు నిత్యావసర సరుకులకు గాజువాక, పెందుర్తి ఎంఆర్ఓలకు ఇండెంట్ పెట్టడం, రకరకాల పద్ధతుల్లో డిఆర్ఓ భవానీ శంకర్ చేసే అవినీతిపై ఆర్డీఓ లేఖ రాష్ట్రంలో సంచలనం రేపింది. సీఎం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ముద్దాడ రవిచంద్రకు డిఆర్ఓ భవానీ శంకర్ సమీప బంధువు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆర్డీఓ శ్రీలేఖ డిఆర్ఓ భవానీ శంకర్పై లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే కనీసం విచారించకుండా మురికిని, స్వచ్ఛతను ఒకే ఘాటిన కట్టి ఇద్దరిని విధుల నుంచి తప్పించి జీఏడీకి అటాచ్ చేస్తూ జీవో జారీ చేయటం పెద్ద దుమారం రేపుతుంది. దీనిపై సోషల్ మీడియాలో ఆర్డీఓ శ్రీలేఖకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్న వీడియోలు, వ్యాసాల కంటెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా శ్రీలేఖ కమ్మ సామాజిక వర్గం కావడంతో ఆమెను విధుల నుంచి తప్పించే ప్రయత్నం జరిగిందని, ఈ నిజాయితీ పరులైన అధికారిని కమ్మకులం కాకపోయి ఉంటే ఆమెను విధుల నుంచి తప్పించే సాహసం సీఎంఓ అధికారులు చేసేవారు కాదని, కూటమి ప్రభుత్వం కమ్మ అధికారుల పాలిట శాపంగా మారింది అనేది సోషల్ మీడియా సారాంశం. సోషల్ మీడియా సెగ ప్రభుత్వ పెద్దలకు తాకిందనే చెప్పాలి. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాన్ని సమర్థించుకోవటం కోసం ఒక వికృత కుట్ర కోణాన్ని ఆవిష్కరించారు. ఆ కుట్రలో కేవలం ప్రభుత్వ అధికారుల ప్రమేయం మాత్రమే ఉందా, ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉందా అనేది తేలాల్సి ఉంది. ఈ కుట్రలో ఆంధ్రజ్యోతి పత్రిక పాత్ర తెలుసుకునే ముందు గతాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొచ్చే నాటి 3 పత్రికల కథనాలను మీరు గుర్తుంచుకోవాలి. 2024 మే 30వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రిక రాజకీయ ఒత్తిళ్లతోనే తొలగించారనే హెడ్డింగ్తో నాటి ఆర్ఓ ఇదే శ్రీలేఖపై ఒక వార్తను ప్రచురించింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్ రోజు, పోలింగ్ రోజు వీరభద్రాపురంలో జరిగిన ఘటనల సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి చేసిన హడావుడి, హెచ్చరికలు అందుకు ఊతమిస్తున్నాయి. ఎర్రగొండపాలెం ఆర్ఓగా ఉన్న శ్రీలేఖను రాత్రికి రాత్రే తొలగించి ఆ స్థానంలో వేరే అధికారిని నియమించారు. 2 సార్లు చెవిరెడ్డి దుశ్చర్యలను అడ్డుకున్న ఆర్ఓ శ్రీలేఖ, నిబద్ధత గల అధికారిగా పేరున్న శ్రీలేఖ వెలుగొండ ప్రాజెక్టులో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఆర్ఓగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా ఆమెకు పేరుంది. ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి నామినేషన్ సందర్భంగా ఆమెపై చిందులు తొక్కాడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ వారు భోజనాలు ఏర్పాటు చేయటం, ఇతర అంశాలపై ఆమె కేసు నమోదు చేశారు. దీంతో ఆ రోజు అందరి సమక్షంలోనే చెవిరెడ్డి ఆమెను బహిరంగంగా హెచ్చరించారు. మీరు కేవలం ఉద్యోగులు, ఎప్పటికైనా మా మాటే చెల్లుతుంది, జాగ్రత్త అని ఆ రోజు చెవిరెడ్డి ఆమెను హెచ్చరించారని, అయినా శ్రీలేఖ వెనక్కి తగ్గలేదని, వీరభద్రాపురం పోలింగ్ కేంద్రం వద్ద చెవిరెడ్డి అరాచకాన్ని ఆమె అడ్డుకున్నారని నాడు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇదే ఘటనపై ఈనాడు పత్రిక ఏమని రిపోర్ట్ చేసిందో ఆ రోజు ఒకసారి పరిశీలిద్దాం. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అత్యంత పవర్ఫుల్. వారిని బెదిరించటం, అంతు చూస్తామనటం తీవ్రమైన నేరం. ఆర్ఓను ఒక అభ్యర్థి బెదిరిస్తే వెంటనే కేసు పెట్టి అరెస్టు చేయాలి. కానీ ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం ఏం చేసిందో తెలుసా? మే 19 వరకు దాదాపు 21 రోజులు తత్సారం చేసి చెవిరెడ్డి మరిన్ని అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఇచ్చి పోలింగ్ ప్రక్రియ ముగిసిన 6 రోజులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదేనా ఎన్నికలు నిర్వహించాల్సిన విధానం? అక్కడి జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తుందా, వైసీపీ ఆధ్వర్యంలోనా? జిల్లా కలెక్టర్, ఎస్పీలు అధికార పార్టీకి కొమ్ముగాస్తూ చెవిరెడ్డిపై చర్యలు తీసుకోకుండా కావాలనే తాత్సారం చేశారనుకోవచ్చు. మరి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం చేస్తున్నారు? కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? ఎర్రగొండపాలెంలో వైసీపీ నాయకులు అన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడితే ఈసీ చోద్యం చూడటమేంటి?
ఏకంగా ఒక ఆర్ఓను లోక్సభ అభ్యర్థి అందరి ముందు అంతలా బెదిరిస్తే ఆయనపై ఇంతవరకు కనీస చర్య తీసుకోలేదంటే ఏమనుకోవాలి? ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘించిన చెవిరెడ్డికి ప్రకాశం జిల్లా అధికారులు కొమ్ము కాస్తూ తోటి అధికారిని బలి చేశారు. శ్రీలేఖకు ప్రకాశం జిల్లా కలెక్టర్ సహా క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ నరకం చూపించారు. చెవిరెడ్డి ఏప్రిల్ 24న నామినేషన్ సందర్భంగా శ్రీలేఖను తీవ్రంగా బెదిరించారు. ఏప్రిల్ 28న ఆమె ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎందుకు చేయట్లేదని ఆమె జిల్లా ఎస్పీని అడిగితే సీఎం జగన్ కొండపి సభలో పాల్గొనడానికి వస్తున్నారని, అలాంటి సమయంలో ఎఫ్ఐఆర్ ఎందుకని ఉచిత సలహా ఇచ్చారు. సీఎం పర్యటనకు వచ్చేటప్పుడు వైసీపీ లోక్సభ అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆయనకు జగన్కు ఇబ్బంది అన్న ఉద్దేశంతోనే పోలీసులు అలా వ్యవహరించారని, శ్రీలేఖను అందరి ముందు చెవిరెడ్డి బెదిరిస్తే వెంటనే ఆయనపై కేసు పెట్టాల్సింది పోయి జేసీతో విచారణకు కలెక్టర్ ఆదేశం వెనుక కేసును నీరుగార్చేందుకు స్పష్టమవుతుందని, అయినా ఒక నియోజకవర్గానికి ఆర్ఓ ఉన్న జేసీ మరో ఆర్ఓపై విచారణ జరపడం ఏంటి? చేయాల్సిన జాప్యం చేసి మే 10న కోర్టు అనుమతి కోసం జిల్లా ఎస్పీ నివేదించారు. మే 17న కోర్టు అనుమతి ఇచ్చింది. మే 19న చెవిరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని ఈనాడు పత్రిక రిపోర్ట్ చేసింది. మే 31, 2024 సాక్షి పత్రిక ఏం ప్రచురించిందో చూద్దాం. ఆర్ఓ శ్రీలేఖ చౌదరిపై ఈసీ వేటు అనే హెడ్డింగ్తో వార్త. ఆమె పేరు శ్రీలేఖ. సాక్షి పత్రిక నడిపే శ్రీమతి భారతిరెడ్డి ఆమె పేరులో రెడ్డి తోక ఉన్నట్టే శ్రీలేఖ పేరులో లేని కులం తోక జోడించి శ్రీలేఖ చౌదరి అని వెరపు లేకుండా నిర్లజ్జగా సిగ్గు విడిచి నిస్సిగ్గుగా బరి తెగించి కులం తోక తగిలించటం ఆంతర్యం మీకు తెలియంది కాదు. నాటి సాక్షి అశుద్ధం అచ్చులో సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షం వ్యవహరించిన వివాదాస్పద అధికారిగా మారిన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్ఓ పి శ్రీలేఖ చౌదరిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఆమెను ఆర్ఓ బాధ్యతల నుంచి తప్పిస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకుని ఆమె తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. నీళ్ల ట్యాంకర్లపై ఉన్న సీఎం జగన్ బొమ్మతో కూడిన స్టిక్కర్ను సైతం ఆమె వదలలేదు. శ్రీలేఖ పచ్చనేతల ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారు. ఆర్ఓ కార్యాలయంలో జరిగే ప్రతి సమాచారం టీడీపీ నేతలకు చేరవేసేవారని ఆమెపై ఆరోపణలున్నాయని, ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరింపులకు గురైన మహిళ ఆర్ఓపై వేటు అంటూ పచ్చపత్రిక ఈనాడులో ప్రచురితమైన కథనంలో ఏమాత్రం నిజం లేదని పలువురు ఖండించారంట. ఎన్నికల సమయంలో ఆర్ఓతో అభ్యర్థులు కలిసి మాట్లాడటం సహజమని, అంత మాత్రాన బెదిరించారని ఆరోపించటం సరికాదని, ఎన్నికల నిర్వహణ సక్రమంగా నిర్వహించలేకపోయారని, కౌంటింగ్ నిర్వహణ కూడా అదే విధంగా ఉండొచ్చన్న ఉద్దేశంతో ఆమెను విధుల నుంచి తప్పించి ఉంటారని సాక్షి అచ్చు. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఆర్డీఓ పోలూరు శ్రీలేఖ వ్యక్తిగత వివరాలలో పరిశీలిద్దాం. అనంతపురం జిల్లాకు చెందిన శ్రీలేఖ ఆల్ ఇండియా సర్వీస్కు ఎన్నిక కావాలి, అది కూడా ఐఏఎస్గా సెలెక్ట్ అవ్వాలి అనేది ఆమె ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మణిపూర్ క్యాడర్కు చెందిన ఐపీఎస్గా ఆమె సెలెక్ట్ అయ్యారు. ఐఏఎస్ కళ నెరవేర్చుకోవటానికి వచ్చిన ఐపీఎస్ను ఆమె వదులుకున్నారు. స్టేట్ సెలక్షన్లో గ్రూప్ 1 అధికారిగా ఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళ, అవివాహిత, నిజాయితీ పరురాలు, అన్నింటికి మించి ఆమె కులం కూటమి ప్రభుత్వంలో ఆమెకు శాపంగా మారింది. ఆర్డీఓ డిఆర్ఓ వివాదం వెనుక దాగి ఉన్న గుట్టు ఇదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. సోషల్ మీడియా విస్తృత వైరల్ కంటెంట్లో ప్రధాన భాగం ఇక్కడ చూద్దాం. విశాఖపట్నంలో 350 కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ చేసి సొంతం చేసుకోవాలన్న గత ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి ఆ భూమిని వైసీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి కూటమి ప్రభుత్వంలో మరో సీనియర్ అధికారితో బేరం కుదుర్చుకుని తమ సమీప బంధువు అయిన భవానీ శంకర్ను విశాఖ డిఆర్ఓగా పంపి పని చేయించుకుందామనే పన్నాగాన్ని ఆర్డీఓ శ్రీలేఖ అడ్డు తగలటంతో కంట్లో నలుసుగా మారిన శ్రీలేఖ అడ్డు తొలగించుకునే పనిలో డిఆర్ఓ నిమగ్నమై ఉన్నారని, గతంలో భవానీ శంకర్ పనిచేసిన ప్రతి చోట
అక్రమాలకు పాల్పడటంతో ఎక్కడా పోస్టింగ్ దక్కని భవానీ శంకర్ వైసీపీ ప్రభుత్వంలో సీఎంఓలో హక్కును చేర్చుకున్న గత ప్రభుత్వ సీఎస్ జవహర్ రెడ్డి గురువు రుణం తీర్చుకునేందుకు విశాఖ డిఆర్ఓగా వచ్చిన భవానీ శంకర్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఈరోజు ఈనాడు పత్రిక ఏమని రిపోర్ట్ చేసిందో ఒక్కసారి పరిశీలిద్దాం. డిఆర్ఓ భవానీ శంకర్ గత ప్రభుత్వంలో విజయనగరం ఆర్డీఓగా పనిచేసినప్పుడు ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నాయకులతో అంటగాగి ప్రభుత్వ భూములను కొందరికి దారాదత్తం చేశారనే ప్రచారం సాగింది. భోగాపురం ఎంపీపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న వైసీపీ వర్గీయులు గెలిచినట్లు ఆయన ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. అలాంటి అధికారికి డిఆర్ఓగా విశాఖపట్నంలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రతి నెల 20,000 చొప్పున ప్రోటోకాల్ ఇండెంట్ పెట్టి తహసీల్దార్ కార్యాలయం నుంచి డిఆర్ఓ భవానీ శంకర్ వసూలు చేస్తున్నారని తాజాగా విశాఖపట్నం ఆర్డీఓ శ్రీలేఖ కలెక్టర్కు లేఖ రాశారు. ఈ లేఖ వెలుగులోకి రావటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో డిఆర్ఓ ఆర్డీఓలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఇదే విషయంపై ప్రముఖంగా ప్రచురించిన కథనాన్ని ఒకసారి పరిశీలిద్దాం. వివాదాస్పదులపై వేటు అనే హెడ్డింగ్తో వార్తను ప్రచురించింది. వివాదాస్పదులు అంటే అవినీతి మకిలి అధికారిని, నిజాయితీయే పరమావధిగా పనిచేసే ఒక యువ మహిళా అధికారిని ఒకే ఘాటిన కట్టి వివాదాస్పదులపై వేటు అంటూ ఉద్దేశపూర్వకంగా అత్యంత సౌకర్యవంతంగా ఎవరి కోసమో నెరవేర్చాలనుకున్న కార్యాన్ని ఆంధ్రజ్యోతి అచ్చు తన తోడ్పాటును అందించింది అనుకునేలా కథనాన్ని ప్రచురించింది. ఆర్డీఓ శ్రీలేఖ కొంప ముంచిన ఒంటెద్దు పోకడలు. ఒంటెద్దు పోకడలు అంటే నిజాయితీకి ఆంధ్రజ్యోతి కథనం పేరు ఒంటెద్దు పోకడలు అనుకోవాలా? సర్వీస్ ఫైల్ తొక్కిపెట్టారని డిఆర్ఓపై శ్రీలేఖకు వ్యతిరేకత. మరి సర్వీస్ ఫైల్ డిఆర్ఓ భవానీ శంకర్ ఎందుకు తొక్కిపెట్టాల్సి వచ్చిందో సదరు పత్రిక వెల్లడించలేదు. కలెక్టర్ జేసీ కాల్స్ మెసేజ్లకు శ్రీలేఖ స్పందించరంట. ప్రతి సోమవారం జరిగే ప్రజాస్పందనకు కూడా హాజరవ్వరంట. ఆంధ్రజ్యోతి ఆరోపణలపై శ్రీలేఖకు సదరు కలెక్టర్ ఏమైనా మెమోలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా? ప్రోటోకాల్ విధులంటూ అర్ధరాత్రి అపరాత్రి ఆమెను వేధించటం, మహిళను రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లకు పంపి విధుల నిర్వహణ పేరుతో ప్రోటోకాల్ విధులంటూ అర్ధరాత్రి అపరాత్రి ఆమెకు కాల్స్ చేసిన వేధించిన అధికారులు ఎవరు? మహిళను రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లకు పంపి విధుల నిర్వహణ పేరుతో వేధింపులకు గురి చేసిన ఎవరు? అధికారులు ఎవరు? ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించలేదు. వివాదాస్పద వ్యవహార శైలి, పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కిన ఇద్దరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ఇష్టానుసారం వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ప్రభుత్వం సంకేతాలు పంపిందంట. మనల్ని నమ్మమని ఆంధ్రజ్యోతి కథనం చెబుతుంది. ప్రభుత్వ పెద్దల దన్ను ఉందని ఆర్డీఓ ఒంటెద్దు పోకడలతో వ్యవహరించటం ప్రారంభించారంట. ప్రభుత్వ పెద్దల దన్నే ఉంటే ఆమెను అకారణంగా విధుల నుంచి తప్పించే పరిస్థితి ఎందుకు వచ్చింది? శ్రీలేఖ ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం ధిక్కరించేవారంట. అంటే పై అధికారి ఏం చెప్పినా ఉన్నతాధికారి అని గంగిరెద్దులా తడాడించి అడ్డమైన పనులకు అడ్డు చెబితే ఉన్నతాధికారులను ధిక్కరించటం అవుతుందా? ఇప్పుడు అసలు విషయం. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్ఓ శ్రీలేఖపై ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ప్రచురించిన కథనాలను మనం పరిశీలించాం కదా. ఇదే ఆంధ్రజ్యోతిలో గత సాధారణ ఎన్నికల సమయంలో శ్రీలేఖ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో విధులు నిర్వహించారు. అప్పట్లో నిబంధనల ప్రకారం నడుచుకోవటం లేదంటూ ఆమెను జిల్లా కలెక్టర్ తప్పించారంట. ఎర్రగొండపాలెం ఘటన నాటి చెవిరెడ్డి రాక్షస ప్రవర్తనపై శ్రీలేఖకు అండగా ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. నేడు అదే శ్రీలేఖ నిబంధనల ప్రకారం నాడు నడుచుకోలేదంటూ ఎర్రగొండపాలెం కథనాన్ని ఆంధ్రజ్యోతి దాచి ఆమెపై నేడు బురద జల్లటం, ఈ కథనం ప్రచురించడం వెనుక ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం ఆంధ్రజ్యోతి పత్రిక ఇంతలా దిగజారింది? శ్రీలేఖపై నాడు ఇదే ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం పాఠకుడు నమ్మాలా లేదా ఈరోజు కథనం నమ్మాలా అని ఆంధ్రజ్యోతిని ప్రేమించే పాఠకుడి గుండె బద్దలయ్యింది.
ఈ కథను ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్కి తెలిసే వచ్చయిందా లేదా విశాఖపట్నం స్థాయిలో వండి వార్చారా మనకు స్పష్టత లేదు. ఏది ఏమైనా శ్రీలేఖను టార్గెట్ చేస్తూ కథనం సాగింది. శ్రీలేఖపై అంతులేని వ్యక్తిత్వ హననానికి ఆంధ్రజ్యోతి పాల్పడింది. ఒక నిజాయితీ అధికారిని ఉద్దేశపూర్వకంగా బోన్లో నుంచోబెట్టి అక్షరం అనే ఆయుధంతో పేడ నీళ్లు చిమ్మింది. ఆమె ముక్కుపచ్చలారనే కెరీర్పై తీవ్రమైన మకిలి పూసే ప్రయత్నం జరిగింది. పెందుర్తి మండలం ఏకలవ్య నగర్లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వ్యవహారంలో అక్కడి కలెక్టరేట్ తెరవెనుక పాత్రను దాచి శ్రీలేఖను ఆ వివాదంలోకి లాగారనేది అక్కడి వారి వాదన. డిఆర్ఓ భవానీ శంకర్ అవినీతి ఇండియన్పై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ను కలిసి ఆర్డీఓ శ్రీలేఖ ఆరోపణలు అవాస్తవమని వివరించారంట. ఉద్యోగ సంఘం నాయకులు సంఘం ముసుగులో చేసే పనులు చెప్పటం మొదలు పెడితే ఇక్కడ సమయం సరిపోదు. ఒక అధికారిపై మరొక అధికారి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే ఉద్యోగ సంఘాలు ఏ కెపాసిటీతో ఫలానా అధికారి నీతిమంతుడు ఉత్తమోత్తముడు అని ఇచ్చే సర్టిఫికెట్ సారాంశాన్ని ప్రతి వారం ఆర్కే రాసే కొత్త పలుకు శీర్షికలో వివరిస్తే ప్రజలకు కనువిప్పు కలుగుతుంది. ఆమెను సమర్థిస్తున్న నాయకులు కూడా ఆమె కారణంగా తమకు చెడ్డ పేరు వస్తుందని భావించడంతో తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారంట. ఆమెను సమర్థిస్తున్న నాయకులు ఎవరు? చెడ్డ పేరు వస్తుందని ఫీల్ అయ్యే ఆ సచ్చీలుడు ఎవరు? ఆమెపై చర్యలు తీసుకోమని ఆ సచ్చీల నాయకులు ఎవరిని కోరారు? ఆర్డీఓ విధి నిర్వహణలో ఆ సచ్చీల నాయకులకు ఏంటి పని? ఈ వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని, కలెక్టర్ నిఘా వర్గాలతో పాటు విశాఖ నగరానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వివాదానికి కారణమైన ఆర్డీఓ డిఆర్ఓలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందనేది ఆంధ్రజ్యోతి సారాంశం. ఇక్కడ మనం గమనించాల్సింది విశాఖ నగర అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వివాదానికి కారణమైన ఆర్డీఓ శ్రీలేఖను బదిలీ చేశారంట. అధికార పార్టీ ఎమ్మెల్యేలు శుద్ధపూసల, అవినీతి మరకలు ఆరోపణలు లేని అధికార పార్టీ ఎమ్మెల్యేలు గాంధీలు భగత్ సింగ్లు అక్కడ ఉన్నారా? అంటే అక్కడి స్థానిక ఎమ్మెల్యేల అవినీతి భూదాహానికి కూడా ఈ ఆర్డీఓ శ్రీలేఖ అడ్డు అని అర్థమవుతుంది. ఒక నిజాయితీ పౌరురాలైన అధికారికి మద్దతు ఇవ్వలేని పత్రికలు, అండగా నిలబడలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? నిద్రపోయే వాళ్ళను లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళను మనం నిద్ర లేపలేం. ఈ నటన ఇలాగే కొనసాగితే నాటి కాలకేయుడు 2.0 పాలనకు రాచబాట వేసినట్టే. అంతిమంగా నష్టపోయేది ఈ రాష్ట్ర ప్రజానికమే.